దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ కొత్తింటి దావత్ల మా అమ్మోళ్ళు ఓడి బియ్యాన్ని పోసిర్రు. మా వాళ్ళందరినీ సాగనంపేటప్పుడు కూడా వీడియో తీసిన అట్లనే చూస్తుండండి. కొత్తింటి దావత్ని ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా, చూసేయండి. మళ్ళా మా పద్ధతులు ఎట్లుంటాయో తెలుస్తాయి. తెలంగాణ వాళ్ళ సైడ్ ఓడి బియ్యం పోస్తప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు మా అమ్మ మా నాయన మొదలు కుంకుమ పొట్టు పెడతారు అందరికి. మా నాయన్నేమో మా ఆయనకి, మా అమ్మనేమో నాకు, మా చిన్నోనికి చేతులలో బట్టలు పెట్టిర్రు. బట్టలు పెట్టడానికి ముందు చేతులలో ఏం పెడతారంటే తమలపాకు, కుడుక, ఖజరపండు అవి పెట్టినాకనే బట్టలు పెడతారు అన్నట్టు. ఆయన మా అబ్బలు ఇడికొచ్చినుంటే పొద్దుగాలనే పోసుకుంటు ఓడి బియ్యము. ఏమైందంటే ఆ చిన్నోడికి జ్వరం వచ్చిందని అసలుకేంచి ఫోన్ చేస్తే అక్కడికి పోయిన తోలుకరానికి. ఆ చిన్నోడు వచ్చినాక జ్వరంతోనే అప్పటిదప్పట్ల దుఃఖంక కొత్త బట్టలు తీసుకొచ్చిన ఊళ్ళనే మా చిన్న తమ్మిని బతిన్లాడిన బండి మీద ఒలుకోయిండు. ఇప్పటికే కొంతమంది చుట్టాలు ఫోటోలు దించటలు కూడా పోయిర్రు. ఇప్పుడు నేను కట్టుకున్న చీర పొద్దుగల కట్టుకుందాం అనుకున్న ఓడి బియ్యం పోసుకొని ఆ వాళ్ళు దావతల వీడియో ఫోటోగ్రాఫర్ ని పెట్టి కదా, ఈ రంగు బాగా వస్తుంది కదా అని తెచ్చుకున్నా. గట్లా అనుకుంటే గిట్ల అయ్యింది అన్నట్టు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అమ్మమ్మ వాళ్ళే, అత్తలు చిన్నులు కూడా ఉన్నారు. ఓడి బియ్యం పోసేటప్పుడు ఏమేం కలుపుతారో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మా సాంప్రదాయాలు ఇట్లుంటాయని. 5 కిలోల తెల్ల బియ్యంలా పసుపు, మంచినూనె కలుపుతారు. అప్పటిదప్పట్లనే కలిపి పోస్తారు, ఆలస్యం చేయరన్నట్టు. పోకలు, ఖజరపండ్లు, కుడుకలు, తమలపాకులు అన్నింటినీ 5 వేస్తారు. కుంకుమ పసుపు పొట్లాలు ఇంకా 5 జాకెట్ బట్టలు మలిచేస్తారు అన్నట్టు. ఏ వేసినా 5. ఇప్పుడు ఓడి బియ్యం పోస్తుంది మా మరదలు. మొదలైతే ఇంటి వాళ్ళు పోస్తారన్నట్టు. అటెంకా మా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు 5గురు పోస్తారు. జ్వరం వచ్చింది కదా మా చిన్నోనికి, చూసేంత వరకు చాలా టెన్షన్ పడ్డా ఎట్లుందో ఏమో అని. ఆయనడికి వస్తుంటే కూడా తోవల దావకన చూపించుకొని వచ్చిండు. హాస్టల్ కి పొద్దుగలనే పోయిండు. పోయేసరికి సిక్ రూమ్ లో ఉన్నాడంట. బాగానే చూస్తాయండు, తోలుకోమని ఫోన్ చేస్తేనే పోయిండు. దావతులుండే నేనైతే ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఎట్లుండని. ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్న ఊళ్ళరా, పోలేని పరిస్థితి. బట్టలేసుకున్నాక 5 నిమిషాలు కూసోరా బాబు అంటే కూడా కూసోలేడు. గోళీలు వేసుకొని వండుకోరా అంటే కూడా వండుకోలేడు. బియ్యం పోసినాక హారతిచ్చుకుంటా పాట పాడతారు. మీరు పడతలేరు. ఎక్కడ పోతురా మనమడ కట్నాలు పోతున్నాయి. ఎక్కడ పోయిన తర్వాత హారతితో ఇట్లా ఎదుర్కొంటారు. హారతి పళ్ళంలో పైసలు పెట్టాలి. మా ఆయన పర్సలకి పైసలు కూడా తీస్తుండు. నాకైతే వీడియో తీస్తానికి కూడా ఓపిక లేకుండే. మా ఊళ్ళే తీసిరు ఇదంతా. ఎందుకంటే తెలంగాణ అందరం మేల్కున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకో పక్క మా బాబు టెన్షన్ కూడా ఉండే. ఇప్పుడు అత్తలు పడాలని బాధ ఉంది. నువ్వేం పిక్కర్ పడక అత్తలే పడతారు. స్మైల్ ఇచ్చుకోండి. ఇటు సైడ్ పెద్ద వదినే, ఇటు సైడ్ చిన్న వదినే, మధ్యలో మరదలు మంచి సెట్ అయ్యి. అత్త వచ్చినాక నువ్వు రావాలి. మళ్ళీ ముందుగా నేనే నిలబడాలా? ఓకే ఓకే. బియ్యం దింపుకునేటప్పుడు 5 పిడికిళ్ళు పోయాలి, ఏం రాకుండా బియ్యం ఒకటే వచ్చేటట్టు. ఒకరి తర్వాత ఒకరు పోసినమో 5 కుప్పల్లాక. అవి మా అమ్మ వాళ్ళు తీసుకుంటారు పిడికిళ్ళ బియ్యాన్ని. ముందు పోయని వాళ్ళు బొట్టు పెట్టి మళ్ళీ ఓడి బియ్యాన్ని దింపుకోవాలి. మా ఆచారాలు ఇట్లుంటాయని చెప్తున్నా. ఇప్పుడు నేను కట్టుకున్న చీర పొద్దుగల కట్టుకుని ఉంటే బాగుండేది. అది బనారస్ పట్టు.
ఈ జాకెట్లు కూడా నేనే కుట్టుకున్నా, మిషన్ తొక్కడం కూడా మొత్తం వస్తది. మా చిన్న కోడలు లోపలికించి ఫోటోలు తీసుకొచ్చి నవ్వుతుంది. మా పెద్ద తమ్మిని వాళ్ళ చిన్న బిడ్డే మన్మరాలైతుంది కదా, అందరు మజాక్ కూడా చేస్తుర్రు. తర్వాత ఇంటోళ్ళందరు కాళ్ళు మొక్తారు అన్నట్టు. తెలంగాణ వాళ్ళ సైడ్ తల్లిదండ్రులు బిడ్డయే మొక్తారు. ఇగో మా కొడుకు మా కోడలు మా వాళ్ళందరూ ఏమంటారు అంటే ఇద్దరాలు మొగులు ఒకటేసారి మొక్కురు అన్నట్టు చెప్తుర్రు. అమ్మమ్మలు అవుతారు కదా, మజాక్ అట్లనే చేస్తారు. అమ్మనైనా కూడా ఆడవిల్ల కాలే మొక్కుతారు. ఇతను మా చిన్న తమ్ముడు, ఇతని కూడా మళ్ళా మొక్కిస్తురు మంచిగా మొక్కురని. అట్లయితేనే మంచిగా ఆశీర్వదిస్తుంది అంటారు. నోపిస్తున్న వాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మ. తర్వాత కోకోకోలా స్ప్రైట్ బాటిల్ ఇప్పిర్రు. ఆ చిన్నోనికి జ్వరం వచ్చిందన్నా కూడా ఇన్లేడు. గ్లాస్ పట్టుకొని తయారుకు నిలబడ్డాడు పోయిర్రు అన్నట్టు. గోళీలు వేసుకుంటున్నా వద్దని కూడా అన్నా. గిసువంటి చూస్తే అన్ని పరారే కదా. ఏం లేదు మమ్మీ తక్కువైంది అంటుండు. అది చూస్తే ఇక ఆగేదే లేదు తాగేంత వరకు. మా వాళ్ళందరూ తయారయ్యారు పోతానికి. పోతురా అర్నక్క, ఇగో బాయ్ బాయ్. ఇగో బాయ్ బాయ్. చూసింది అందరు చూస్తున్నారు. ఇగో హెల్మెట్ గాడ కాదు నెత్తికుండాలి. ఓ బాయ్ బాయ్. తాత నేను ఇది మల్తా రోజు తీసింది. ఐస్ క్రీమ్ తింటోళ్ళు ఐస్ క్రీమ్ తింటూ పగటీలు అయింది. మొగుల మీద సూరన్న సురుకులు కూడా వస్తున్నాయి. ఎండ కూడా బాగానే కొడుతుంది. తాళం పెట్టినావా? తాళం పెట్టి కిక్కు కొట్టు తాత. బాయ్ బాయ్. మా ఆయన అయితే వీడియోలకు రమ్మంటే రానే రాడు. కెమెరా పెట్టంగానే చాలు ఉరుకుతాడు దొరకకుండా. దీంట్లో కూడా నువ్వు వస్తలేవన్నా. ఇప్పుడు బండి నడిపిస్తుంది మా మర్దల్ వాళ్ళ చిన్ని బిడ్డే. స్కూటీ నడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ గిట్ల నడిపెట్టాలంటే నాకు చాలా ఇష్టం. స్కూటీ నడపని మా ఆయన ఒక పారిచ్చిండు నా చేతులకు. ఇంకేం చెప్పిండంటే తిప్పితే చాలన్నాడు హ్యాండిల్. మా ఆయన అనగానే హ్యాండిల్ ని రుంజు మీద తిప్పిన సరాసరి గోడకోయి గుద్దుకున్నా. రోజైతే యమపూరే అనుకున్నా. నేనైతే బతికిపోయినా. భూమి మీద నూకలు కూడా బాగున్నాయి అనుకున్నా. నేను నడిపినప్పుడు అవారు కూడా లేకుంటే నా పని అయిపోయేది. దోస్తులు మీరు కూడా బండ్లు నడిపేటప్పుడు చూసుకుంటే పైలంగా నడుపుంటే నేను చెప్పేది అంతే. జర ఫోన్ చేయండి పోయినాక. సరే ఓకే మంచి. ఏమైంది మళ్ళీ వచ్చినా? తాళం మర్చిపోయిరట వచ్చిర్రు. అగో ఎంత అయింది? ఒక నిమిషమా చూస్తా. అట్లా దిగురికి వస్తుంది.
దిగడట బండి అన్నం తినలేడు ఏం చేయమంటున్నా పోతున్నా కూర పప్పు వండేదండి టమాటా ఉంది ఇంకొంకాయలు లక్ష్మక్క పంపించేటట్టు మరి తాళం పరిశాను కదా ఇంటికి పోయినాక బాయ్ నైట్ అవి పోదట ఇయాల్టికి ఇది ఇంతే. ఒకవేళ ఈ వీడియో ఇచ్చినట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులందరికీ బాయ్.